Hi friends, good morning. This is your English Vijay. APDSC 2025 కు విప్రవుతున్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నా వంతు సహాయంగా మీలో స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోను మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. నేను ఈ వీడియోలో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే APDSC 2003 నందు మరియు APDSC 2012 నందు నేను ఎలా సక్సెస్ సాధించాను, ఎలాంటి బుక్స్ చదివాను, నా ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, నిజంగా నేను చాలా తెలివైన విద్యార్థినా కాదా అనే చాలా విషయాలు నేను ఈ వీడియోలో మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. ఈ వీడియో చూడడం వల్ల మీ ప్రిపరేషన్ ప్లాన్లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకొని APDSC 2025 నందు సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను ప్రారంభిస్తున్నాను. నేను 10th క్లాస్ ఇంగ్లీష్లో కేవలం 100కు 46 మార్కులు మాత్రమే సాధించడం జరిగింది. అది నా ప్రయాణం చూడండి. 10th క్లాస్ 1998లో కేవలం నాకు 100కు 46 మార్కులు మాత్రమే రావడం జరిగింది. కాకపోతే DSC 2012 నందు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా నేను కర్నూలు డిస్టిక్లో 5th ర్యాంక్ సాధించడము జరిగింది. ఆ 46 మార్కుల నుండి DSC స్కూల్ అసిస్టెంట్గా డిస్టిక్ 5th ర్యాంక్ ఎలా సాధించాను, ఈ ప్రయాణం ఎలా సాగింది అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా DSC 2003 నందు నేను SGTగా కర్నూలు డిస్టిక్లో 45th ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ ర్యాంకుని ఎలా సాధించాను, నా ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, నేను చదివినటువంటి బుక్స్ ఏంటి, ఎన్ని అవర్స్ చదవాలి, కోచింగ్ తీసుకున్నానా లేదా అనే విషయాలన్నీ నేను మీ ముందు షేర్ చేస్తాను. DSC 2003 నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను దాదాపు 6 నెలలు రోజుకు 14 గంటలు కష్టపడి చదివానండి. ఈ విధంగా రోజుకు 14 గంటలు కష్టపడి చదవడం ద్వారా నేను డిస్టిక్ 45th ర్యాంక్ సాధించడము జరిగింది. ఈ 14 గంటల ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది నేను ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. కొంతమంది 14 గంటలు చదవగలరు, కొంతమంది 10 గంటలు చదవగలరు, కొంతమంది 12 గంటలు, 6 గంటలు, 8 గంటలు. పర్వాలేదండి, మీరు ఎన్ని గంటలు మీకు వీలవుతుందో అన్ని గంటలు చదవండి. కాకపోతే మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే మార్నింగ్ 5 నుండి నైట్ 11 o'clock వరకు ఒక టైం టేబుల్ వేసుకోవాలండి. ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 5 to 7 సైకాలజీ చదవాలన్నా, మ్యాథ్స్ చదవాలన్నా, మెథడాలజీ చదవాలన్నా, ఇంగ్లీష్ గ్రామర్ చదవాలన్నా, తెలుగు చదవాలన్నా, ఇలా మీరు మార్నింగ్ 5 o'clock నుండి రాత్రి 11 o'clock వరకు ఒక టైం టేబుల్ వేసుకోవాలి. 2 hours 3 hours ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎప్పుడు చదవాలి అని. కొంతమంది మార్నింగ్ సైకాలజీ చదవాలంటారు, కొంతమంది మ్యాథ్స్ చదవాలంటారు. ఎవరో ఏదో చెప్తున్నారని మీరు వాళ్ళు చెప్పినట్టు చదవద్దండి. మీకు ఏ సబ్జెక్ట్ చదవాలనిపిస్తే ఏ టైంలో అదే చదవండి. మీకు ఏది షూట్ అవుతుందో దాన్ని చదవండి. కాకపోతే మీరు ప్రతిరోజు కూడా ఎగ్జామ్లో మీకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని అంతటినీ కవర్ చేయాలండి. అంటే ఉదాహరణకు మీరు మార్నింగ్ 5 నుండి 11 దాకా సైకాలజీ చదవకూడదండి. అది రాంగ్ మెథడ్ అవుతుంది. చూడండి, మీరు ఏం చేయాలి, ఒక 2 hours సైకాలజీ, 1 hour GK, హాఫ్ అన్ అవర్ కరెంట్ అఫైర్స్, ఇట్లా మీకు ఎగ్జామ్ మొత్తానికి ఎన్ని కంటెంట్స్ అయితే ఉన్నాయో, దట్ మీన్స్ ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు కవర్ చేయాలి. ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ను కవర్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఒక రోజు అంతా సైకాలజీ, మరొక రోజు జీకే, మరొక రోజు కరెంట్ అఫైర్స్, ఇలా ఎప్పుడు చదవద్దండి. ఓకేనా? 2 hours సైకాలజీ, 1 hour మెథడ్స్, ఇట్లా మీరు ఒక టైం టేబుల్ వేసుకోవాలండి. ఎన్ని గంటల పాటు ఏ సబ్జెక్ట్ చదవాలని. తర్వాత ఇలా మీరు టైం టేబుల్ వేసేటప్పుడు మీరు ఏ సబ్జెక్ట్లో అయితే వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్కు ఎక్కువ టైంను కేటాయించాలి. మీరు ఏ సబ్జెక్ట్లో అయితే మీకు బాగా పట్టుకుందో ఆ సబ్జెక్ట్కు తక్కువ టైం కేటాయించాలి. నేను APDSC 2003 నందు నేను మ్యాథ్స్ స్టూడెంట్ని కావడం వల్ల కేవలము మ్యాథ్స్కు రోజుకు 1 hour మాత్రమే కేటాయించాను. 1 hour మాత్రమే నాకు సరిపోయింది. ఎందుకంటే నేను మ్యాథ్స్ స్టూడెంట్ని కావడం వల్ల నేను సోషల్కు, సైన్స్కు ఎక్కువ టైంని కేటాయించాను. ఈ విధంగా మీరు ఏ సబ్జెక్ట్లో అయితే బలంగా ఉన్నారో ఆ సబ్జెక్టుకు తక్కువ టైం కేటాయించండి. మీరు ఏ సబ్జెక్ట్లో అయితే బలహీనంగా ఉన్నారో ఆ సబ్జెక్టుకు ఎక్కువ టైము కేటాయించండి.
ఇక బుక్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా కూడా మీరు మార్కెట్లో దొరికే అన్ని పుస్తకాలు కొని చదవద్దండి. ఖచ్చితంగా మీరు ఎలాంటి బుక్స్ చదవాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అకాడమీ బుక్స్ మాత్రమే చదవాలి. ఇక జీకే విషయానికి వస్తే ఒక్క బుక్ మాత్రమే చదవాలి. హైటెక్ విజయరాష్ట్రము లేదా విజేత కాంపిటీషను లేదా ఉద్యోగ సోపానము ఏదో ఒక బుక్ మాత్రమే చదవాలి. మీరు మీ దగ్గర ఎంత ఎక్కువ బుక్స్ ఉంటే అన్ని తక్కువ మార్కులు వస్తాయి. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఎవరి దగ్గర అయితే బుక్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకు తక్కువ మార్కులు వస్తాయండి. ఎవరి దగ్గర అయితే బుక్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళకే ఎక్కువ మార్కులు వస్తాయండి. మన ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలంటే తక్కువ బుక్స్ను ఎక్కువసార్లు చదవాలండి. ఎన్నిసార్లు చదవాలంటే నేనైతే ఎన్నిసార్లు చదివానంటే ఒక్కొక్క పుస్తకాన్ని నేను 4 సార్లు చదవడం జరిగిందండి. ఈ విధంగా 4 సార్లు చదవడం వల్ల నేను ఏపీడిఎస్సి 2003 నందు డిస్ట్రిక్ట్ 45th ర్యాంక్ సాధించడము జరిగింది ఎస్జిటిగా. ముందుగా మీరు ఏం చేయాలండి అంటే మార్నింగ్ 5 నుండి నైట్ 11 వరకు ఒక టైం టేబుల్ వేసుకోండి. ఏ గంటలప్పుడు ఏ సబ్జెక్ట్ చదవాలి అని. తర్వాత కేవలము మీరు అకాడమిక్ బుక్స్ మాత్రమే చదవండి. ఎక్కువ పుస్తకాలను సేకరించొద్దండి. ఓకేనా? ఇక కోచింగ్ అవసరమా లేదా అనే విషయానికి వస్తే అది మీ మీద ఆధారపడి ఉంటుందండి. మీ మీద మీకున్నటువంటి నమ్మకమే కోచింగ్ అవసరమా లేదా అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. ఇక నా విషయానికి వస్తే నేను ఏపీడిఎస్సి 2003 నందు ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. కేవలం ఒక కోచింగ్ సెంటర్లో వీక్లీ ఎగ్జామ్స్ రాయడం అనేది జరిగింది. ఈ ఎగ్జామ్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, మీరు కోచింగ్కు వెళ్ళకపోయినా పర్వాలేదండి. ఖచ్చితంగా మీరు వీక్లీ వన్స్ ఎగ్జామ్స్ అనేది కంపల్సరీగా రాయాలండి. ఇలా ఎగ్జామ్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే మీకు వచ్చినటువంటి మార్కులను ఇతరులతో పోల్చుకోవచ్చు. ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఉదాహరణకు మీకు 100కు 80 వచ్చాయనుకోండి, ఇక 20 తప్పు రాశారు కదండి. ఆ 20 ఎలా తప్పు రాశారు, మీరు ఎలా ఆలోచించారు, ఎలా ఆలోచించాలి అని ఎగ్జామ్ అయిన తర్వాత మీరు ఒక విశ్లేషణ చేసుకోవాలండి. ఆ విధంగా విశ్లేషణ చేసుకోవడం ద్వారా మీరు చేసినటువంటి తప్పులను నెక్స్ట్ ఎగ్జామ్లో సరి చేసుకునే అవకాశము ఉంటుంది. ఇక గృహిణుల విషయానికి వస్తే కొంతమందికి ఆల్రెడీ పెళ్ళి ఉంటుంది, పిల్లలు ఉంటారు. వీళ్లకు ఇబ్బందులు మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. వీరు కూడా ఒక పక్కా ప్రిపరేషన్ ప్లాన్ ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో సక్సెస్ సాధిస్తారు. మీరు ముందుగా ఇంటి పనులన్నీ పక్కన పెట్టేసేయండి. నేను వంట చేయాలి, కసు కొట్టాలి, బండలు కడగాలి, ఇవన్నీ చేస్తే జాబ్స్ రావండి. గుర్తుంచుకోండి. ఒక ఇంట్లో ఒక 3 నెలలు 4 నెలలు అలాంటి పనులన్నీ పక్కన పట్టేసి మీ భర్తల యొక్క లేదా మీ అత్తల యొక్క పూర్తి సహకారం తీసుకొని లేదా ఎక్కడో ఒక చోట ఒక రూమ్లో ప్రైవసీగా మీరు ఒక 6 నెలలు కష్టపడ్డారనుకోండి, మీ జీవితం అనేది తర్వాత చాలా అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి ఈ పెళ్ళైనటువంటి స్త్రీలు గృహిణులు ఏం చేస్తారంటే సంసార బాధ్యతలన్నీ పక్కన పెట్టేసి పూర్తిగా వీలైనంత ఎక్కువ సమయాన్ని చదువు కేటాయించండి. మీరు వంట చేస్తే మీ టైం అంతా వృధా అవుతుందండి. ముఖ్యంగా ఉదయం 5 నుండి 10 వరకు, సాయంత్రం 5 నుండి రాత్రి 10 వరకు ఈ టైం చాలా కీలకమండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మధ్యాహ్నం టైంలో మనం కాస్త చదవలేము. ఒకవేళ చదివినా అది మన బ్రెయిన్లోకి ఎక్కదు. కాబట్టి మీరు ఎలాంటి టైంలో చదివితే మీకు అనుకూలంగా ఉంటుందో దాని ప్రకారం ఒక టైం టేబుల్ వేసుకొని మీరు చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. నేను ఏపీడిఎస్సి 2003 నందు ఈ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ వేసుకొని డిస్ట్రిక్ట్ 45th ర్యాంక్ సాధించడము జరిగింది. నేను మళ్ళీ డిఎస్సి 2012లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా 5th ర్యాంక్ సాధించడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ అండి. దాదాపు 10 hours చదవడము, కేవలం అకాడమిక్ బుక్స్ మాత్రమే చదవడము, బుక్స్ని ఎక్కువగా సేకరించడండి. చాలా తక్కువ పుస్తకాలు చదువుతాను, స్టాండర్డ్ బుక్స్ని చదువుతాను. ఇక్కడ కోచింగ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా నేను డిఎస్సి 2012 నందు ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే ఒక కోచింగ్ సెంటర్ యొక్క పేపర్ని నేను ఇంట్లోనే తెచ్చుకొని ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని ఎగ్జామ్ రాసేవాడిని. ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు ఎన్ని మార్కులు వచ్చాయి, నేను ఎక్కడెక్కడ తప్పులు చేశాను, ఆ తప్పులన్నింటినీ కూడా నేను విశ్లేషించుకొని నా తప్పులను సరి చేసుకుంటూ నా మార్కులను పెంచుకుంటూ నేను సక్సెస్ను సాధించడము జరిగింది. ఇదండి నా ప్రయాణం. నాకు 10th క్లాస్లో ఇంగ్లీష్లో 46 మార్క్స్ అండి. నేను ఇంగ్లీష్లో 46 మార్క్స్ నుండి డిఎస్సి 2012లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా డిస్ట్రిక్ట్ 5th ర్యాంక్ ఎదగడంలో ఇది నా ప్రిపరేషన్ ప్లాన్. నా ప్రిపరేషన్ ప్లాన్ మీకు ఒక అవగాహన తీసుకొస్తుందని,
దీన్ని బేస్ చేసుకొని మీరు కూడా ఒక ప్రిపరేషన్ ప్లాన్ వేసుకొని ఖచ్చితంగా ఏపీడిఎస్సి 2025లో సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఇంగ్లీష్ విజయ్.